ఆ చెవిలో ఏదో ప్రాబ్లం ఉందంట ఒక అబ్బాయికి. అసలు పాపం రాత్రి పగలు నిద్రపోడంట, ఏ మెడిసిన్ లేదంట. చాలా భయంకరంగా ఏదో ఆ పెయిన్ రిలీఫ్ కోసం కొన్ని మెడిసిన్ వాడుతూ ఉంటారంట. వాడికి 5 సంవత్సరాల వయసు నుంచి ఉంది, ఇంచుమించు అబ్బాయికి 13 సంవత్సరాలు వచ్చింది. అయితే ఆ మోహన్ గారి ఛానల్లో ఆ వాక్యం చూసినప్పుడు ఆయన చెప్పారంట, మీ ఇంట్లో ఉన్న ఏ సమస్య అయినా పోవాలంటే, ఏ రోగమైనా పోవాలంటే మీరు దేశం కోసం మొరపెడితే మీ ఇంట్లో నెమ్మది కలుగుతుందని ఆయన చెప్పిన మాట విని వాళ్ళ కుటుంబ ప్రార్థనలో వీనికి హీల్ చేయి అన్నం మానేసి దేశం కోసం ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ బాబుకి హీలింగ్ అయిపోయిందంట. దేవుడు చెప్పిన ప్రతి మాట తిమోతికి రాసిన పత్రికలో మీరు దేశం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉండు నిమిత్తము. మనము మన పిల్లలు రాబోయే దినాలలో ఇంకా గడ్డు పరిస్థితులు అవ్వకూడదు కదా, పిల్లల క్షేమం కోసం మనం ప్రార్థించొద్దా? మనం ఇలా ఉన్నాం ఓకే, తర్వాత ఇంకా మతపరమైన చట్టాలు తీసుకొచ్చే నాయకులు మన మీద లేస్తే, వాళ్ళ ఉగ్రత మన మీదకి వస్తే ఏమైపోతాము? కాబట్టి అది రాకుండానట్లు ప్రార్థించగలము, దేవుణ్ణి వేడుకోగలము. యాకోబు దేవుడు బలిష్ఠుడు, ఇజ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, ఆయన మన పక్షముగా ఉన్నాడు, ఇజ్రాయేల్ కంట్రీకి తోడుగా ఉన్నవాడు.